మీరు అన్నట్టు నిజంగానే అమీర్పేటలో ఒక పుట్టగొడుగుల్లాగానే ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. 100% ప్లేస్మెంట్స్, 100% జాబ్ అసిస్టెన్స్, ఇవన్నీ బోర్డ్స్ చూస్తాం మనం. అవును. అందులో మీరు చెప్పినట్టే నిజంగా కొన్ని జెన్యూన్ ఉన్నాయి, కొన్ని ఫేక్ ఉన్నాయి. అంటే లేని బోర్డ్స్ కూడా చాలా ఉంటాయండి, బోర్డ్స్ ఉన్నాయి. లేనివి కూడా చాలా ఉంటాయి. కానీ అవే ఎక్కువ అవును, కనిపిస్తాయి. అంటే అవును, ఫోకస్ దాని మీదకే వెళ్ళిపోతది అవును, కదా. అవును. ఇప్పుడు క్వాలిటీ బట్టలు అమ్ముతున్నాము అన్న దానికి సో ఆ 90% బోర్డు వైపుకే వెళ్తుంది కదా. సో అలానే వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 100% ప్లేస్మెంట్స్ చూస్తూ ఉంటారు. కానీ నా డౌట్ ఏంటంటే 4 years ఆఫ్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళు సాధించలేని ప్లేస్మెంట్స్ ఇక్కడ 1, 2, 3 ఆర్ హార్డ్లీ 6 months కోర్స్ లో నిజంగా స్కిల్స్ పెరిగి ఒక జాబ్ కి వాళ్ళు వర్త్ అంటారా? దీనిలో 2-3 పాయింట్లు ఉన్నాయండి. అది ప్రూవ్డ్, ఇది మీరు చెప్పేది ప్రూవ్డ్. 2021లో అందరికి జాబ్స్ వచ్చినాయి. 1995 నుంచి ఇప్పటి వరకు అమీర్పేటలో 100 మంది నేర్చుకుంటే కనీసం 20 మందికి జాబ్లు వచ్చినాయి, 80 మందికి రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అమీర్పేట వచ్చి ఎంత కడతారండి ఫీజు? 5,000, 10,000, 15,000, 20,000, 25,000, 30,000. ఇప్పుడు కొంచెం 30 నుంచి 50,000 మధ్యలో ఫీజులు వచ్చినాయి. ఒక 2 ఏళ్ల క్రితంకి వెళ్తే మాత్రం 10,000, 15,000 ఫీజు స్ట్రక్చర్ అక్కడ. 5 నుంచి 15,000. ఇవాళ కూడా 5 నుంచి 20,000, 25,000 లోపే ఉన్నాయి. పేరెంట్ అండి ఇంజనీరింగ్ కాలేజ్కి లక్షలు కడతాడు. వాళ్ళని అడిగాడు ఎప్పుడన్నా వెళ్ళి? లేదు. అడగగలడా? వీళ్ళకి ఊరికనే దొరికేది అమీర్పేట మాత్రం. కొన్ని జర్నలిస్టులు అడుగుతారా? ఏమైనా ఛానల్ వాళ్ళు వీళ్ళు అడిగారు, ఓ పలానా యూనివర్సిటీ ఎంత తీసుకుంటున్నాను అని చెప్పి? అంటే డబ్బులు కడితే క్వాలిటీ ఉన్నట్టు, డబ్బులు లేకపోతే క్వాలిటీ లేనట్టు కాదు కదండి. అఫోర్డబుల్ ప్రైస్ లో వరల్డ్ వైడ్ ఐఐటి రీసెర్చ్ చేసిందండి. నేను ఐఐటి రీసెర్చ్ రిపోర్ట్ గూగుల్లో చూపిస్తాను. ఐఐటి వాళ్ళు రీసెర్చ్ చేశారు అమీర్పేటలో ఎందుకు ఎంతమంది వస్తున్నారని. రీసెర్చ్ చేస్తే వాళ్ళు తెలిసింది ఏంటి అంటే, వాళ్ళు అఫోర్డబుల్ ప్రైస్ లో రూరల్ పిల్లలకు చాలా తక్కువ ఖర్చుతో స్కిల్స్ నేర్పించడం అనేది. ఇప్పుడు మీరు ఇదే పూణే వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, ఎంత కాస్ట్ ఉంటే తెలుసా అండి అక్కడ. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పెట్టిన తర్వాత తగ్గినాయి, కానీ మామూలుగా ఇదే జావా నార్త్ ఇండియన్స్ అమీర్పేట వస్తారండి. ఇప్పుడు క్వాలిటీ దాటికి నార్త్ ఇండియన్స్ చాలా మంది వస్తారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అఫోర్డబుల్ ప్రైస్. పూణేలో లేక కాదు కదా వచ్చారు. అంటే అమీర్పేటలో 80% మంచి ఉంది, 20-30% చెడు కూడా ఉంటుంది, మార్కెట్ ప్లేస్ కాబట్టి. కానీ అసలు ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే, 4 years బీటెక్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ 100% జాబ్ గ్యారంటీ ఒకటి చూపించండి నాకు, ఒక యూనివర్సిటీని చూపించండి నాకు. 20 లక్షలు డొనేషన్ ఎంత అండి ఇంజనీరింగ్? అప్పుడు డొనేషన్ ఎంత కట్టించుకుంటున్నారు? అంటే అమీర్పేటని టార్గెట్ చేస్తే ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, మా ఇన్స్టిట్యూట్ కాదు, 95 నుంచి ఇప్పటి వరకు కూడా అమీర్పేటలో మంచిగా చెప్పి ఒక క్లాసులో 1000 మంది పిల్లలకు చెప్పి పిల్లలు నుంచి నోట్స్ రాసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ నచ్చాడు కాబట్టి. పుణ్య నుంచుంటారు పిల్లలు 1000 మంది రూమ్లో, సినిమా థియేటర్లో, సినిమా హాల్లో కూర్చుంటారు, నుంచి చూడమంటే సినిమా. ఫ్యాకల్టీ నచ్చాడు కాబట్టి, వాడిని నమ్మితే జాబ్ వస్తుంది కాబట్టి. సో నేను చెప్పగలిగేది, ఒక జాబ్ గ్యారంటీ అనే పదాన్ని ఇక్కడ కాదండి, ఇప్పుడు బీటెక్లో వాడుతున్నారు. వాళ్ళు ఎందుకు కడుతున్నారు అంత డొనేషన్? అసలు నా ప్రకారం అయితే ఈ క్వాలిఫికేషన్ స్ట్రక్చర్ పోయిద్దండి ఫ్యూచర్లో. స్కిల్స్ ఉన్నాయా లేదా? స్కిల్ ఉన్నవాడికి జాబ్ వస్తుంది. ఇది అసలు రావాల్సిన స్ట్రక్చర్ ఇది.